హాయ్ అండి. ఇక్కడ చూసారా, ఇదైతే 1 మంత్ తర్వాత మళ్ళీ సర్దానమాట. న్యూస్ పేపర్స్ లేక అలాగ ఉండిపోయినాయి. ఇంకా సర్దకండి అని ఊరెళ్ళి వచ్చేసాము. ఇంక అలాగ దుమ్ము పట్టేసింది అనమాట. ఇంక ఇలాగ సర్దుకున్నాను కొంచెం నీట్గా. మొత్తం డబ్బాలన్నీ తీసి పడేసానండి. అస్సలు ఆ డబ్బాలు ఉంటే మనకి సర్దడమే పెద్ద పని అయిపోతుంది అనమాట. ఇంకేం చేశానంటే డబ్బాలన్నీ పడేసాను. ఎవరికైనా కావాలంటే కొన్ని ఇచ్చేసాను అనమాట. అవన్నీ ఉండేవి కదా, ఏంటి బిర్యానీ డబ్బాలు అవి ఉండేవి కదా, రెడ్ బకెట్ బిర్యానీ డబ్బాలు అవి ఉండేవి కదా, అవన్నీ తీసేసానమాట. ఇప్పుడు ప్లాస్టిక్ తక్కువ చేసేసి కొద్దిగా స్టీల్ తీసుకుంటాను డబ్బాలు. అది కూడా ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది. ఇంకా అలాగని కొన్ని ఉన్నకాడికి సర్దుకున్నాను అనమాట. కొంచెం ఎలా సర్దుకున్నానో చెప్పండి, కామెంట్ పెట్టండి నీట్గా ఉంటే కనుక. ఇదంతా క్లీన్ చేశాను అనమాట. దగ్గర 2 గంటల టైం పట్టింది అదంతా తుడిసేసి సర్దడానికి. సామాన్లన్నీ చాలా వరకు తీసేసామండి. అస్సలు నీట్గా ఉండకపోతే చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. అన్ని డబ్బాలు వేస్ట్గా పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసాను, తడిబట్ట పెట్టేశాను. రేపు మండే కాబట్టి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ దగ్గరలో శివాలయం ఉంటే వెళ్తాను. అలాగే అమావాస్య పూట కాలభైరవ టెంపుల్కి వెళ్ళాలి. చూస్తాను వీలైనంత వరకు మా వారిని తీసుకెళ్ళమని. ఇంకా ఆయన తీసుకెళ్ళకపోతే నేనే వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను, వెళ్దామని. మొన్న అయితే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేశాను. ఇప్పుడైతే ఇలా తడిబట్ట పెట్టానమాట. నీళ్ళు అయితే అస్సలు సరిపోవట్లేదండి బాబు, ఇలా పట్టుకోవాల్సి వస్తుంది. నేను అస్సలు అనుకోలేదు ఇది ఇండివిజువల్ హౌసే నీళ్ళు సరిపోతాయని అనుకున్నాను, కానీ నీళ్ళు సరిపోవట్లేదన్నమాట. ఫ్రిడ్జ్ కూడా సరిదేశాను. ఫ్రిడ్జ్ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేశాను. నేను ఎలా సర్దుకున్నానో కామెంట్ పెట్టండి. ఇంకా నీట్గా సర్దుకోవాలి అంటే అది కూడా చెప్పండి. ఈరోజు ఇలాగ ఈ కిచెన్ అంతా సర్దాను అనమాట. సండే ఇంకా ఖాళీ ఉండకుండా మా వారు మా బాబు బయటికి వెళ్ళిపోయారు. వాడికి లంచ్ బాక్స్ తీసుకొద్దామని అయితే వెళ్ళారనమాట స్టీల్ ఫ్యాక్టరీకి. ఇంకా నేను ఖాళీగానే ఉన్నాను కదా సండే అని సర్దేస్తున్నాను అనమాట. మా వారేమో న్యూస్ పేపర్స్ తీసుకొచ్చారు. ఇంకా అలా సర్దేస్తున్నాను అనమాట. నీట్గా కూడా ఉంటుంది కదా అని. చాలా వరకు డబ్బాలు అయితే తీసేసానని చెప్పాను కదా. ఇంకా చాలా తగ్గించుకోవాలి. చెమటలు చూడండి ఎంత చెమటలు పడుతున్నాయో పని చేసేటప్పుడు. నేను ఇంకా వాయిస్ ఓవర్ పెట్టకుండా మ్యూజిక్ పెట్టేస్తాను, వినండి. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఏమైనా నచ్చితే ఇంకా ఏమన్నా మంచిగా వీడియోస్ తీస్తే కనుక పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. నాకు కొద్దిగా అమౌంట్ అయితే నేను కూడా ఎంతో కొంత ఇంటి దగ్గర ఉండి సంపాదించాను కదా అని కొద్దిగా ఫీలింగ్ ఉంటుంది అనమాట. లేదంటే మగవాళ్ళ మీద ఆధారపడకూడదు కదా, వాళ్ళు ఏ రూపాయి ఇచ్చినా కూడా మనల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇంకా అలాగనే నేను ఇంట్లో ఉండి ఏదో ఒకటి చెయ్యాలని అయితే నాకు అనిపిస్తుంది, కానీ ఐడియా రావట్లేదు. ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుందామంటే వాళ్ళు బాబు ఇంకా మా వారు సపోర్ట్ చేయట్లేదు అనమాట. ఇంకా అలానే ఇంట్లో ఉండవలసి వస్తుందన్నమాట. చూడాలి, ఏదన్నా వర్క్ చేసుకుందామని అనుకుంటున్నాను. చూస్తాను. చాలా రోజులు ఇంట్లోనే ఉన్నాను కదా, ఎవరు బయటికి వెళ్ళడం ఎవ్వరు ఎక్కడైనా చేసావా అని అడుగుతారనమాట. ఇంకా అందుకనే చూస్తున్నాను అనమాట. వీలైతే వెళ్తాను, లేకపోతే లేదు. ఇక్కడ ఇంకా సండే ఇంకెలాగా ఖాళీగా ఉన్నాను కదా అని అయితే ఇల్లు సర్దేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇల్లు రీసెంట్గా మారామన్నమాట. ఎస్ఆర్ నగర్ వచ్చేసాము. బాలనగర్లో ఉండే వాళ్ళమి, ఇప్పుడేమో ఎస్ఆర్ నగర్ వచ్చామన్నమాట. ఇక్కడైతే మా బాబుకి కాలేజు, అందుకని ఇంకా ఎస్ఆర్ నగర్ వచ్చామన్నమాట. ఇల్లు ముందే సర్దింది చూపించేశాను కదా. ఇంకా కిచెన్ రూమ్ అంతా సరిదేసి ఇంకా రేపు మండే కదండి, రేపు అయితే కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్దామని
నేనైతే ఇంకా తడిబట్ట అయితే పెట్టేస్తున్నాను, ఇల్లంతా ఊడ్చేసి తడిబట్ట పెడుతున్నాను అనమాట. ఇంకా టీవీ చూసుకుంటా ఇంకా తడిబట్ట అయితే పెట్టేస్తున్నాను. ఇంకా తడిబట్ట పెట్టేసిన తర్వాత ఇంకా ఏం లేదు, ఇంకా ఖాళీ అనమాట. కొద్దిసేపు అయ్యాక మా బాబు మా వారు వస్తారు, ఇంకా వంట చెయ్యాలి. చూసారండి, ఎగ్ కర్రీ కూడా చేశాను, అది కూడా ట్రై చేయండి నచ్చితే కనుక. నాకైతే ఈ మధ్య కాలు పైన నొప్పి వచ్చేస్తుంది అనమాట, కాలు బాగా నొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా టమాటా కూర చూపిస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ అయితే ఉడకబెట్టాను. ఇప్పుడైతే టమాటాలు ఉల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను, టమాటాలు 4 తీసుకున్నాను, చూపిస్తాను మీకు. పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకోవాలి. మాకేంటి సండే స్పెషల్ ఏంటంటే ఎగ్ కర్రీ అనమాట. ఎగ్ కట్ చేసుకుంటున్నాను. పొద్దున్నే నూకలుప్మా చేశానమాట, అయిపోయింది. ఇది లంచ్ తింటాము, లేదంటే ఈవినింగ్ తింటాం అనమాట. చేసి ఒక దగ్గర పెట్టేస్తే తింటామన్నమాట. తినకపోతే ఆకలి లేకపోతే ఇంకా తినము. సాయంత్రానికి చూడాలి. ఇంకా బియ్యం కడిగి పెట్టలేదు. ఇక్కడైతే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. సండే కొద్దిగా లేజీగా ఉంటుంది కదండి ఎవరికైనా, అలాగే నాకు కూడా సండే కొద్దిగా లేజీ అనమాట. ఏ పని తొందరగా చెయ్యను, లేట్గా చేస్తాను. ఇప్పుడైతే 12 అవుతుంది టైము, 12 అవుతుంది. ఇప్పుడు చేస్తున్నాను. కొంచెం లేట్గా టిఫిన్ చేసాం అనమాట. ఇప్పుడు చికెన్లు అవి తినకూడదు కదా, అందుకని చికెన్లు అవి తేవట్లేదు. లేదంటే మా ఇంటి దగ్గరలోనే 2 షాపులు ఉన్నాయి, తీసుకొచ్చుకోవచ్చు. కానీ తినకూడదు అన్నారు కదా, అయినా తినకూడదు అన్నారు కదా, తినకూడదు అసలు. చికెన్ అయితే ఎక్కువ పిల్లలకు కూడా ఎక్కువ పెట్టకూడదు, బాడీలో చేంజెస్ వచ్చేస్తున్నాయి కదా, అందుకని మేమైతే చికెన్ అయితే తేలేదు. ఎగ్స్ అయితే పర్లేదు కదా, ఓకే కదా, మంచిది కదా అన్నట్టుగా ఎగ్స్ కూడా తీసుకొస్తున్నాము. ఎగ్ కూడా మేము చాలా రోజులైంది తీసుకొచ్చుకొని. కాలు నొప్పి వచ్చేస్తుందండి బాబు, చాలా పెయిన్ వస్తుంది, ఏంటో అర్థం అవ్వట్లేదు. చేసి సవ దగ్గర పెట్టేస్తే హ్యాపీగా కూర్చోవచ్చు. ఉల్లిపాయలు అవన్నీ కట్ చేయడానికి టైం పడుతుంది, కట్ చేశాక చూపిస్తాను మీకు. ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నానండి, ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ ఒలుస్తున్నాను. ఎగ్స్ ఏమో నూనెలో వేయించాలి బాగా. బాగానే ఉడుకుతాయి మంచిగానే. మా చిన్నప్పుడు అస్సలు నాన్ వెజ్ తినేవాళ్ళం కాదు మేము, చాలా బాగా ఉండేది మెయింటెనెన్స్ అప్పుడు. ఇప్పుడు వారానికి 2-3 సార్లు నాన్ వెజ్ తినేస్తున్నారు. అట్లా తినకూడదు, ఎదుగుదలలో తేడా వచ్చేస్తుంది, చెత్తగా కనిపిస్తారు. మాకు అప్పుడైతే అలా కాదు, మంచిగా ఆయిల్ పోస్తుంది. చూపిస్తాను అక్కడ మీకు కనిపిస్తుంది.
అస్సలు నాన్ వెజ్ తినకూడదు ఎక్కువ శాతం. నేను తింటాను, కాకపోతే ఇప్పుడంటే కొన్ని రోజులు తినేసి ఆపేస్తాను. ఇంకా పూర్తిగా నాన్ వెజ్ తినకుండా ఉంటానన్నమాట. ఇంకా అసలు మొత్తానికి నాన్ వెజ్ తినను అని అనుకుంటున్నాను, తినకూడదు అని. ఎందుకంటే నాకు నచ్చదు వాటిని చంపు తినడము, మరీ ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు చికెన్లు తినడం, మటన్లు తినడము, వారానికి కనీసం 4-5 రోజులు కూడా నాన్ వెజ్ తింటున్నారు చాలామంది. తినడం అయిపోయింది. నాకు వాళ్ళని చూస్తుంటే అసహ్యం వేస్తూ ఉంటుంది చాలా వరకు. అంటే అంత నాన్ వెజ్ ఎట్లా తినాలనిపిస్తుందో ఏంటో అర్థం అవ్వదు. పాపం అన్ని గొర్రెల్ని మేకల్ని చంపుకొని తింటే బాధ అనిపిస్తుంది అన్నమాట నాకైతే. అట్లా చంపుతుంటే నాకు ఇష్టం ఉండదు చాలా వరకుని. నేను కూడా మానేస్తాను కొన్ని రోజుల్లోని. అంత ఈజీ కాదు కదా మనం మానడం అంటే. కానీ ఇష్టం ఉండదు, పాపం అనిపిస్తుంది తినడానికి. అంటే మనకు టేస్టీగా ఉంటుంది, కానీ టేస్టీగా ఉంటాయి తినడానికి. కాకపోతే ఏంటంటే పాపం అనిపిస్తుంది వాటిని చంపుకొని తినడము, బాధేస్తుంది అన్నమాట. నాకు అది నచ్చదు. అందుకని కొన్ని రోజుల్లో తింటాను, నాన్ వెజ్ తినను. కొన్ని రోజులైనా అదైనా ఎప్పుడో తింటున్నాను అనమాట. మరీ అంత ఎక్కువ కాదు, తక్కువ తినేది. అందుకని మేము నాన్ వెజ్ కూడా తినట్లే ఎక్కువ. మా బాబు కూడా ఇంకా మెల్లగల్ల మానిపించాలి. గుడ్లన్నీ ఒలిసేసుకున్నాము. ఇప్పుడైతే ఒక్కొక్క గుడ్డ వేసేసి వేయించేసుకోవాలి. మైక్ కొనుక్కోవాలి. మైక్ కూడా కొనుక్కుంటాను త్వరలో. ప్లీజ్ మీరు అందరూ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 500 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. నాకు కొంచెం అమౌంట్ హెల్ప్ అవుతుందని నా బాధ అంతా. కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకున్నాను, చూపిస్తాను. ఇదిగో ఇలా అడిగి ఇట్లా ఆయిల్లో వేయించుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇట్లా మంచిగా ఆయిల్లోని వేయించేసుకోవాలి. ఇలా నూనెలో వేయించుకుంటే బాగుంటుంది కూర, టేస్టీగా ఉంటుంది. ఎగ్ అయితే ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎగ్స్ చూడండి ఎంత మంచిగా వేగాయో. ఇలా వేయించుకోవాలి కూరకైతే. అలాగే నూనె వేడెక్కిన కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇగో ఈ మాత్రం 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. టమాటాలు కోసేస్తాను ఇప్పుడు. ఉల్లిపాయలు వేసేసిన తర్వాత టమాటాలు కోసుకోవాలి. ఉల్లిపాయ దూరగా వేగితే బాగుంటుంది, పచ్చి పచ్చిగా ఉండకూడదు ఉల్లిపాయ, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టాను. గుడ్ల కూరలోకి చింతపండు అయితే కొద్దిగా వేయాలి, ఎక్కువ కాదు, కొంచెం వేయాలి. ఇది వేయించుకునే లోపు టమాటాలు కోసేసుకుంటాను.
ఇట్లా టమాటాలు కట్ చేసుకుంటే చక్కగా ఉల్లిపాయలోని టమాటా రసం వెళ్ళిపోతుందని కొయ్యలేదన్నమాట అప్పుడు. అందుకని ఇప్పుడు కోస్తున్నాను. ఇదైనా బాగా మగ్గాలి, బాగుంటుంది అప్పుడు. చికెన్ ఫ్రై తినాలి, చికెన్ ఫ్రై తినాలనిపిస్తుంది కానీ తినకూడదు చికెను, అందుకని మానేసాను. ఇంకా నేనైతే కొన్ని రోజులే తింటాను, ఇంకా తినడం మానేస్తాను. ఇది మొత్తం అయిపోయినాక చూడండి, టమాటాలు అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలాగే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మంచిగా బాగా ఉడికిపోయినాయి, వేగిపోయినాయి ఉల్లిపాయ, ఆ మాత్రం వేగాలి. అలాగే వెల్లుల్లిపాయ వేసాను కదా, ఇప్పుడు టమాటా వేసేస్తున్నాను. టమాటా వేసిన తర్వాత కొద్దిగా ఒకసారి ఇలా కలిపేసుకున్నాక మగ్గించేసుకోవడమే. టమాటా బాగా మగ్గిపోయింది కదండి, చూడండి టమాటా అయితే మంచిగా మగ్గిపోయింది. ఇట్లాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ వేసేస్తున్నాను. అలాగే కారము, ఉప్పు వేసుకోవాలి. కారం అయితే కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను, గుడ్లు కూర కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. సాల్ట్, కొద్ది కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసాను. చింతపండు పులుపు తీసుకున్నాం కదండి, అదైతే వేసేస్తున్నాను. ఇంకొంచెం వాటర్, ఏం లేదు, సిమ్లో అలా మగ్గబెట్టేయాలి అంతే. ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు.